హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ షెఫ్. నేను మీ లావణ్య. ఓకే అండి, మనం నాన్ స్టిక్ కొత్తది తీసుకున్నప్పుడు ఇలాంటి స్టిక్కర్ ఉంటే కొద్దిగా హీట్ చేస్తే వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఆయిల్ అంటూ వేసుకున్నానండి. నేను మ్యాగీ అంటూ చేస్తున్నాను, స్పైసీగా ఉంటుందండి. ఓకే అండి, ఇది పెద్దవారు ఇష్టంగా తింటారు. ఓకే అండి, ఇది టమాటో ప్యూరే అంటూ నేను వేస్తున్నానండి. ఒక 4 టమాటోలు అంటూ తీసుకొని ఇలా ప్యూరే అంటూ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పిల్లలు కూడా పెట్టొచ్చండి. కొద్దిగా నేను స్పైసీ అన్నాను కదా, ఇవన్నీ మీరు తక్కువ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు సాల్ట్ అంటూ వేసాను కదండి. సాల్ట్ మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. అండ్ పసుపు, ఓకే అండి, అండ్ కారం. ఓకే అండి, ఇలా కారం కూడా వేసేసుకోవాలి. నేను కొద్దిగా స్పైస్ అన్నాను కదా, స్పైసీగా ఉండేటట్టు కొద్దిగా మీరు కారం అంటూ యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి పెట్టాలనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలా మనము ఉప్పు, పసుపు, కారం ఇలా మనం టమాటో ప్యూరీ అంటూ చేసుకొని ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందామని చూస్తున్నారు కదా. ఇలా టమాటో అంటే మనం ప్యూరే చేసుకుంటే టమాటోలు అంటూ మనకు తినేటప్పుడు అడ్డు రాదండి. మొత్తం టేస్టీగా క్రీమీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. ఇప్పుడు హోమ్మేడ్ గరం మసాలా అయినా, ప్యాక్డ్ గరం మసాలా అయినా వేసేసుకోవాలి. వెజిటేబుల్ గరం మసాలా అయినా, చికెన్ గరం మసాలా అయినా మీ ఇష్టం అండి. మీరు ఏది ఇష్టంగా తింటారో అది వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యాగీ మసాలా అంటూ వేస్తున్నాం. చూస్తున్నారు కదండి, మన మ్యాగీలో మసాలా అంటూ దొరుకుతుంది కదా, కంపల్సరీ వేసుకోవాలండి. అలా మ్యాగీ మసాలా కూడా వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి క్యాప్ అంటూ పెట్టేసుకుందామండి. మనము ఇప్పుడు మనం చేసిన ఈ ప్యూరే నుండి ఆయిల్ అంటూ బయటకు వచ్చేసేయాలి. ఓకే అండి, అలా మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ అంటూ మనం టైం ఇస్తే పచ్చివాసన అంతా వెళ్ళిపోతుందండి. టమాటో ప్యూరే అంటూ వేసాం కదా, చూస్తున్నారు కదా, అలా ఆయిల్ అంటూ వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ వచ్చేస్తే మనకు టమాటోస్ అంటూ కుక్ అయిపోయినట్టు. ఓకే అండి, అందులో వాటర్ ఏం లేదు అంటే మనకు పచ్చివాసన అంటూ ఉండదు. ఓకే అండి, ఇలా మనం మంచిగా ప్యూరే అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు మ్యాగీకి కావాల్సిన వాటర్ అంటూ యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, అలా ఆయిల్ అంతా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందులో వాటర్ అంటూ యాడ్ చేసుకుందాం. ఇది వాటర్ లాగా ఉండదండి, డ్రైగా ఉంటుంది. ఓకే అండి, చూస్తున్నారు కదా, మనం వాటర్ ఎక్కువ తక్కువ, మీరు డ్రైగా తినాలంటే తక్కువ వేసుకోవాలి, కొద్దిగా వాటర్ లాగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి వాటర్, అంతే అండి. చూస్తున్నారు కదా, మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ అంటూ బాయిల్ అవుతుంది కదండి, మరుగుతున్నాయి కదా వాటరు. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం ఇందులో మ్యాగీ అంటూ యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వాటర్ అంటూ బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం మ్యాగీ అంటూ అలా వేసేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు అనిపిస్తుంది కదండి, చాలా నీట్గా అడ్డుకు తినేటప్పుడు ఏం అడ్డు లేకుండా ఇంత ఈజీగా తినేయొచ్చండి. చూస్తున్నారు కదా, మనం సిమ్లో పెట్టేసేయాలండి. ఫ్లేమ్ అంటూ సిమ్లో పెట్టేస్తే ఇవి మంచిగా కుక్ అయిపోతాయి. ఓకే అండి, ఒకసారి చెక్ చేసుకుందామండి. మీకు వాటర్ ఇంకొంచెం కావాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే మొత్తం డ్రై లాగా చేస్తున్నాను. ఓకే అండి, మళ్ళీ ఒకసారి క్యాప్ అంటూ క్లోజ్ చేసేసుకుందాం. మనకు తెలిసిపోతుందండి, మ్యాగీ నూడిల్స్ని పట్టుకొని చూస్తే మనం తెలుస్తుంది కుక్ అయిపోయినట్టు. ఓకే అండి, ఇప్పుడు మనం అందులో కొద్దిగా మిరియాల పొడి అంటూ వేసుకుందాం. నేను చెప్పాను కదండి, స్పైసీ మ్యాగీ అనేసి. ఇలా వర్షం పడేటప్పుడైనా, కొద్దిగా కాఫ్ అయినా, కోల్డ్ అయినా ఉంటే ఇలా మంచిగా దగ్గరికి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పిజ్జా హెర్బ్స్ అంటూ వేసుకుందామండి. కొంచెం ఫ్లేవర్ అంటూ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా నోరంతా కొద్దిగా చప్పబడిపోయింది అని అనుకునేటప్పుడు ఇలా మ్యాగీ అంటూ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా స్పైసీగా మీకు థ్రోట్ పెయిన్ ఉన్నా ఏది ఉన్నా అంతా వెళ్ళిపోతుంది. ఓకే అండి, చూసారు కదండి, నేను చెప్పాను కదా డ్రై అనేసి. మీకు కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా అవి హెర్బ్స్ అంటూ వేసేస్తున్నాను, పిజ్జా హెర్బ్. అంతే అండి, ఎంత సింపుల్గా అయిపోయింది కదా. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్, తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. కొద్దిగా దమ్ ఇచ్చేసి మనం స్టవ్ అంటూ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మ్యాగీ అంటూ రెడీ అయిపోయింది. తప్పక ట్రై చేయండి, తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా ఓకే అండి, ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే మ్యాగీ అంటూ రెడీ అయిపోయింది. వేడి వేడిగా తినేసేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే
నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ అండ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మ్యాగీ అంటూ రెడీ అయిపోయింది. హాట్గా తినండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, నమస్తే.